హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికి మనకు కావాల్సిన బీడ్స్ వచ్చి ఇలా 3mm సైజులో తీసుకున్నాను. బీడ్స్ వచ్చేసి ఇంకా టాజిల్స్ ఏమో చిన్నగా కట్ చేసుకోండి. ఇలా వీటితోటి ఒక కొత్త డిజైన్ అయితే మనం రెడీ చేసుకుందాం. ఓకేనా. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని నీడిల్కి పెట్టి ముడేసేసుకోండి. ఆ తర్వాత టాజిల్స్ తీసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇలా 1 టాజిల్ లాక్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకొని దీన్ని కూడా లాక్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకోండి, దీనిని కూడా ఇలాగే లాక్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం బీడ్స్తో అల్లుకునే పని ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి 5 బీడ్స్ తీసుకోండి. బీడ్స్ తీసుకొని ఇలా ముందు నుంచి కాకుండా ఇలా అయినా సరే కుచ్చుకోవచ్చు. ఇటువైపు నుంచి 2 బీడ్స్కి కుచ్చండి నీడిలు. ఇలా వస్తుంది మనకి. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఈ మధ్యలో దానికి కూడా కుచ్చేసేయండి ఇలా. ఓకేనా. ఫస్ట్ 2 బీడ్స్కి కుచ్చుతాం కదా, ఆ తర్వాత ఈ థర్డ్ వన్ కూడా కుచ్చేసేయండి. ఇప్పుడు ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. 4 బీడ్స్ తీసుకొని ఈ దారం వచ్చిన బీడ్ లోపల నుంచే నీడిల్ మళ్ళీ ఒకసారి ఇలా తీయండి బయటికి. ఓకేనా. ఇలా వస్తుంది. ఇప్పుడు నీడిల్ని 1 2 3 బీడ్స్కి కూర్చోండి. ఇంకా ఇలా 1 2 3 ఇలా 3 బీడ్స్కి కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. కానీ సేమ్ ఇదే బీడ్ లోపలికి ఇలా పైకి కుచ్చేసేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి 1 2 బీడ్స్కి కూర్చోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. ఫోర్ బీడ్స్ తీసుకొని సేమ్ ఇదే బీడ్ లోపలికి కూర్చోండి ఇలా. ఓకేనా. ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నీడిల్ని మళ్ళీ 1 2 3 ఈ బీడ్ వరకు కూర్చోండి. 1 2 3 ఈ బీడ్స్కు కూర్చున్న తర్వాత దారం లూజ్ రాకుండా చూసుకోండి. దారం లూజ్ వస్తే డిజైన్ నీట్గా అనిపించదు. ఓకేనా. వచ్చిన తర్వాత ఇలా పెట్టి చూసుకోండి, మనకి హాఫ్ సెమీ సర్కిల్ లాగా వస్తుందన్నమాట. ఓకేనా. ఇలా పెట్టుకొని చూసుకున్నాక ఈ ఖచ్చితంగా ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు శారీకి నీడిలు అడుగు నుంచి పైకి ఇలా కూర్చోండి. తీసేసి మళ్ళీ ఈ పైన ఉన్న బీడ్ లోపల నుంచి నీడిలు బయటకు తీయండి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పైకి కూర్చేసి ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనము టాజిల్స్ తీసుకుందాము. దీనికి సరిపోను చిన్న చిన్న టాజిల్సే చేసుకోండి, నీట్ బాగుంటుంది డిజైన్. టాజిల్ పెద్దగా ఉండి ఇది చిన్నగా ఉంటే చూడడానికి అంతగా బాగుండదు. అందుకని టాజిల్ కూడా మనకి దీనికి ఈక్వల్ సైజులో ఉంటే బాగుంటుంది అన్నమాట. మనకి క్రోచెట్ వర్క్ లాగా కర్వ్లో వస్తుంది బీడ్స్ తోటి, అంతే.
ఓకేనా, ఇది మరి ఇవాళ మన డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ అండి. ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఓకేనా, అయితే నేను దీన్ని మీకు ఇంకొక ఐడియా కూడా ఇస్తా అండి. మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. మీరు ఈ పూసలు చూసి పెద్దగా ఉన్నాయి అనేనైతే అనుకోవద్దు. ఇవైతే చిన్న సైజు పూసలే, అంటే 2 mm వస్తుంది అంతే, లేదా 2 mm వస్తుంది. మనకి 1 mm సైజ్ ఇదే ఉంటుంది కదా చిన్నది, ఇలా దీనికంటే కాస్త పెద్దది అంతే కదా. ఈ సైజు కూడా మీకు వద్దు అనుకుంటే థ్రెడ్ 4 లైన్స్ తీసుకొని ఈ పూసలతోటే చేసుకోవచ్చు, చిన్న పూసలతోటి. ఓకేనా, నేను మీకు కావాల్సిన సైజులో చేసుకోమని అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలని అయితే నేను అనట్లేదు. ఒక ప్యాటర్న్ మీరు నేర్చుకున్నారు అంటే దానికి తగ్గట్టుగా మీరు చేయగలరు కదా. అందుకోసం అనేసి నేను ఈ పూసలతో చూపించాను. అదీ కాక నేను కుట్టేది కూడా మీకు కనపడాలి కదా. చిన్నదైతే కనపడకపోవచ్చు, ఒకవేళ తక్కువ ఉంటే రెజల్యూషన్, అట్లా అనమాట. ఓకేనా, ఓకే అండి. మరి ఈ డిజైన్ అయితే మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నేను మీకు ఇక్కడ ఇంకొకటి అయితే చూపిస్తాను, ఫాలో అయితే నేర్చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే మనకి డిజైన్ వచ్చేసి ఇగో ఇలా ఉంటుంది, నీట్గా బాగుంటుంది, చేసుకోవచ్చు. ఇలా కూడా కాకుండా మీకు ఇది బోర్ కొట్టినా లేకపోతే బోర్గా ఇంకేదో మిస్ అవుతుంది అనిపించినా కూడా మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అనంటే, నీడిలు ఈ పూస లోపలికి మళ్ళీ తిరగకుండా మనము ఒకేసారి చేసుకోవాలి అనంటే ఒక 1 mm సైజ్ బీడ్ తీసుకొని ముడేసేసుకోండి ఇలా. తర్వాత ఇప్పుడు ఒక డ్రాప్ తీసుకోండి, వైట్ కానీ లేదనంటే గోల్డ్ అయినా పర్వాలేదు, ఒక డ్రాప్ తీసుకోండి. ఓకేనా, డ్రాప్ తీసుకొని ఒక 1 బీడ్ సరిపోతుంది, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు అనమాట. ఈ బీడ్ లోపల నుంచి తీయండి, ఖచ్చితంగా సెంటర్లో ఉంటుంది మనకి ఈ బీడ్ వచ్చేసి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని మనము ఇంతవరకే అయినా సరే ముడేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అనమాట. అంటే ఇక్కడనే ముడేసేసుకోవచ్చు. ఇలా దారాల మధ్యలో నుంచే ముడేసేసుకొని ఇలా ఓ పక్క నుంచి నీడిల్ బయటకు తీసి కట్ చేసుకోవచ్చు. ఇగో ఇలా. ఓకేనా, చాలా బాగా వస్తుందండి డిజైను. మీరు పూసలతో చేస్తుంది ఎక్క ఎప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటాయి, ఎట్టెట్నో ఉంటాయి అని అనుకునే కంటే కూడా అండి, నేను మీకు ఖచ్చితంగా ఇంత పక్కకే చేసుకోమని నేను చెప్పట్లేదు కదా. దూరంగా చేసుకున్నా సరే సరిపోతుంది. ఎక్కువ టాజిల్స్ పెట్టుకొని తక్కువ ఇవి వచ్చేటట్టు చూసుకోండి, డిఫరెంట్గా ఆలోచించండి, చేయండి, సరిపోతాయి కదా మనకి. ఓకేనా, ఇలా అయితే చేసుకోండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. చూసారు కదా దీనికే ఎంత తేడా వచ్చిందో. గోల్డ్ అయినా పెట్టుకోండి, బయట ఇదంతా గోల్డ్ కాబట్టి నేను వైట్ పెట్టేశాను. అలాగే మనకి శారీ వచ్చి కూడా ఇగో ఇలా ఉంటుంది కదా, సెట్ అయిపోతుంది అనమాట. మరి మీకు ఎలా ఉంది అనేది చెప్పండి. ఇంకా ఇది ఒకలాగా చేసుకోవచ్చు. అయితే దీనిలో కూడా మనము ఇంకొకటి చేయొచ్చు. ఎలా అనంటే సేమ్ అలానే చేయొచ్చు. నేను అందుకనే స్కిప్ చేయకోకుండా చూడండి, మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి, టిప్స్ వస్తాయి. అలా ఏదో ఒకటి అయితే చెప్తూనే ఉంటాను కదా. మనం 10 నిమిషాల కోసం వీడియో ఆన్ చేసినప్పుడు ఊరికే అట్లా చూసి అట్లా వెళ్ళిపోతే ఏమొస్తుంది కదా. అందుకోసం అనేసి చెప్తుంటాను, కుదిరితే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి అనేసి. దానివల్ల నష్టం అయితే ఏముండదు కదా అండి. ఇలా చేసుకొని దీంట్లోకి సరిపోయే ఫ్లవర్ బీడ్ ఏదైనా ఒకటి, ఫ్లవర్ కానీ లేకపోతే క్యాప్ కానీ
ఇంకా దీని లోపలికి ఓ ఫ్లవర్ బీడ్ లేకపోతే ఇంక ఫ్లవర్ బీడ్ పెడితే అయితే అద్భుతంగా అయితే వస్తుంది. మీకు నచ్చితే ఇగో ఇలా అయినా సరే ట్రై చేసుకోవచ్చు. చూసారా, ఒక్క డిజైన్ తోటి మనం 3 మోడల్స్ నేర్చుకున్నాం. ఇలా వీటన్నిటికంటే కూడా ఇదే బాగుంది కదా. అది కాకపోతే ఇక్కడ ఈ బీడ్ పెట్టకుండా వేరేది ఇంకేదన్నా పెట్టినా సరే బాగొస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ బీడ్ ఒకటి, అంటే పైకి కనపడేలాగానా, ఇగో ఇలాంటి ఫ్లవర్ బీడ్ కానీ లేకపోతే రోజ్ బీడ్ కానీ, ఇగో ఇది ఇలా రోజ్ బీడ్ కానీ, ఇంకా ఏదైనా నేను కొన్ని పోయినవి అన్నీ ఇలా వేసేసుకుంటాను కదా, ఇలా ఉన్నాయి. సరే అయితే మరి ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ప్రతిరోజు మంచి కొత్త డిజైన్స్ తోటి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకేనా? బాయ్.